ఫామ్ కన్విక్షన్, దృఢమైన విశ్వాసము. అంటే మామూలు విశ్వాసం వేరు, దృఢ విశ్వాసము వేరు. ప్రేయర్స్ ఈవెన్ దో రిసైటెడ్ మెకానికల్లీ బెనిఫిట్ ఎ పర్సన్. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, యాంత్రికంగా ఉచ్చరించినప్పటికీ ప్రార్థనలు ఒక మనిషికి సహాయం చేస్తాయి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎట్ వెన్ రిసైటెడ్ విత్ ఫీలింగ్ అండ్ కన్విక్షన్ దే కెన్ ప్రొడ్యూస్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ వన్. అలా యాంత్రికంగా కాకుండా నిండు హృదయముతో పలికే ప్రతి అక్షరము హృదయము పెట్టి అనుభూతి పొందుతూ చేస్తే ఆ మనిషిలో తీవ్రమైన పరివర్తనను తీసుకువస్తాయి. అంటే ప్రయోజనం కలిగించడం వేరు, నేరుగా మనకే తెలిసిపోతుంది ఇంత మార్పు. ఇదివరకు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని వాడికి తెలిసిపోతుంది. Hearing the Mandali say this often remind me of a story about Lord Shiva and his consort Parvati. మండలి వాళ్ళు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉండేవారు, హృదయం పెట్టి చేరా మారిపోద్ది నీ జీవితం అనేవారు. నాకు అప్పుడు వాళ్ళు చెప్పిన ఒక కథ కూడా జ్ఞాపకం వచ్చింది, శివపార్వతులకు సంబంధించిన కథ. పార్వతి వాజ్ వన్స్ ఓవర్వెల్మ్డ్ బై లుకింగ్ అట్ ది సఫరింగ్ ఆఫ్ హ్యుమానిటీ. పార్వతీ శివుడు ఎక్కడో కైలాసంలో ఉండి అలా ప్రపంచాన్ని రోజు చూస్తూ ఉండేవారు. ఒకనాడు పార్వతాన్ని ఎంత కష్టాలు పెట్టేస్తున్నామేంటి, ప్రపంచంలో ఎవరు చూసినా శాంతి లేదు, కష్టము, దరిద్రము, అనారోగ్యము, అంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ప్రపంచం అంతా. అండ్ అప్రోచ్డ్ లార్డ్ శివ విత్ రిక్వెస్ట్ టు హెల్ప్ ది సఫరింగ్ సోల్స్. బావులేదయ్యా నీ రాజ్యం అని భర్తను అడిగింది. ఆ కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఉపశమనం కలిగేలాగా చెయ్యు అంటే. అండ్ శివజీ ఎక్స్ప్లెయిన్ టు హెర్ దట్ హీ హ్యాడ్ డన్ ఎవ్రీథింగ్ హీ కుడ్ డూ టు హెల్ప్ దెమ్. నేను ఏమేమి చెయ్యాలో అదంతా చేసాను వాడికి, అయినా అలా ఎడుతున్నారు వాళ్ళు అన్నాడు శివుడు. నేను నా లోపం ఏమీ లేదు, నేను ఏమేమైతే నిజంగా వాళ్ళకి సాయం చేయాలో అవన్నీ చేసేసాను, అయినా వాళ్ళు అలా ఉన్నారు. However, because of mankind's lack of conviction and inability to follow the simple guide rules, he had given them so much suffering as a result. ప్రాథమికంగా కొన్ని సూత్రాలు చెప్పాడు, ఇలా చేయండిరా ఇలా చేయండిరా, అవి చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఈ అకౌంట్లో డబ్బు వేసేసాను, ఇదిగో 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోరా అంటే ఆ చెక్కు ఎలా వాడాలో చేత కాదు, ఆ చెక్కు రాయడం చేత కాదు, బ్యాంక్కి వెళ్ళడం చేత కాదు, ఏం చేయాలి? ఇంకా ఎక్కడో దూరంలో ఉన్న తండ్రి ఇంక అంతకంటే ఏం చేయగలడు? అలాగనమాట శివుడు అంటున్నాడు, ప్రాథమికంగానే వాళ్ళు కొన్ని విషయాలు నేను చెప్పేం చెయ్యను, నేను అవి చేయట్లేదు, కాబట్టి నేను చేసిన సహాయాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతూ ఉన్నారు. పార్వతి కేప్ ప్లీడింగ్ అగైన్ అండ్ అగైన్. కానీ పార్వతి ఒప్పుకోలేదు, అలా కాదు మీరు ఏదో చేయవలసిందే, చూడలేకపోతున్నాను వాళ్ళ కష్టాలు అని మొరబెట్టుకుంది మళ్ళీ. సో ఫైనల్లీ శివజీ గేవ్ ఇన్. ఓకే, నేను నొప్పించలేను కాబట్టి, ఇన్నిసార్లు అడుగుతున్నా కాబట్టి నేను మళ్ళీ కల్పించుకుంటాను దీనిలో అన్నాడు. హీ అగ్రీ టు ట్రై వన్ మోర్ టైం. ఇంకొకసారి నేను చూపెడతాను, నేను ఎలా సాయం చేస్తాను వాళ్ళకి. బై ఆఫరింగ్ సంథింగ్ వెరీ సింపుల్ ఫర్ సఫరింగ్ హ్యుమానిటీ టు ఫాలో అండ్ ప్రామిసెస్ దట్ ఇఫ్ దే డిడ్ ఇట్ విత్ కన్విక్షన్ దెన్ దేర్ సఫరింగ్ వుడ్ ఎండ్. చెప్పాడు, నేను చాలా సులభమైన పరిష్కారం నీకు చెప్పి ఇస్తాను, నేను చూడు, అది పూర్తి విశ్వాసంతో నమ్మితే వాడికి ఆ కష్టాలు తగ్గిపోతాయి, ఓకేనా అన్నాడు. సో అకార్డింగ్ టు ది ప్లాన్ హీ అపియర్డ్ టు ఏ పర్టికులర్ హోలీ మ్యాన్. చెప్పాడు, తన ప్రణాళిక అంతా చెప్పాడు. ఈవిడికి కూడా నన్ను నమ్మటం లేదు కదా నువ్వు చూడు అన్నాడు. ఒక పవిత్ర ఆత్మకు, ఒక మామూలు ఒక యోగి లాంటి వాడికి కనిపించాడు శివుడు. హూ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ బై ఆల్ ఇన్ ది సరౌండింగ్ విలేజెస్. చుట్టుపక్కల గ్రామాల్లో అతన్ని ఆరాధిస్తూ ఉంటారు, అంత గౌరవం ఉన్నటువంటి మనిషి అన్నమాట. దిస్ హోలీ మ్యాన్ లివ్డ్ ఇన్ సెక్లూషన్ అని హిల్ టాప్. ఆ ఊర్ల మధ్యలోనే 4-5 ఊళ్ళు మధ్యలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద శిఖరం మీద చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఉండేవాడు. శివజీ అపియర్డ్ టు హిమ్ విత్ ఎ మెసేజ్ to build a huge Shiva temple and told him to instruct everyone that he had visited the spot and whosoever visited the temple and bowed to the Shivalingam would be freed of all their sins. ఆ కొండ మీద నివసించేటువంటి ఇతనికి కనిపించి ఆడు మహానంద పడిపోయాడు. శివుడు అది దర్శనం ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. అప్పుడు చెప్పాడు, ఏమో ఓ పంచి ఇక్కడ వెంటనే ఒక శివాలయంలా కట్టి, శివలింగం ఇదిగో నేను ఇచ్చాను నీకు పెట్టి. అప్పుడు శివుడు వచ్చాడు, దర్శనం ఇచ్చాడు. సో ఇక్కడ అందరినీ వచ్చి ఆరాధించమని చెప్పు, వాళ్ళకి లాభం కలుగుద్దని చెప్పు అన్నాడు.
యాజ్ ప్రూఫ్ ఆఫ్ విజిట్ శివజీ లెఫ్ట్ బిహైండ్ ఏ హ్యూజ్ శివలింగం. మరి ఎలా నమ్ముతారు నువ్వు వచ్చినట్టు అని అడిగితే అప్పటికప్పుడు ఒక శివలింగాన్ని ఇలా సృష్టించి ఇచ్చాడు. పెద్ద శివలింగం, చాలా పెద్ద శివలింగం అటది. అది మనిషి చేయలేడు అనమాట. అంత పెద్ద శివలింగాన్ని ఇలా సృష్టించి ఇచ్చాడు. ఇది ఇక్కడ పెట్టు, దీని చుట్టూ చిన్న ఆలయం కట్టు, అప్పుడు చెప్పు శివుడు నాకు కనిపించాడు, ఆయన రాకకు గుర్తుగా ఇరుగు ఇది ఇచ్చాడని చెప్పు అన్నాడు. When the villagers came to know of these from the holy man, they were overjoyed. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకల్లా వార్త వెళ్ళేటప్పటికి అంతా ఎగిరి గంతులేసి పాటలు పాడుకుంటూ వచ్చారు. అండ్ క్విక్లీ గాన్ డౌన్ టు ద టాస్క్ ఆఫ్ బిల్డింగ్ ఏ హ్యూజ్ శివ టెంపుల్. మేము అందరూ కలిసి కట్టేద్దాం శివ టెంపుల్ కట్టేద్దాం శివాలయం అని అన్నారు అందరూ. ఆల్సో రియలైజింగ్ దీస్ దట్ థౌజండ్స్ వుడ్ ఫ్లాక్ టు ది ప్లేస్ నౌ, దే బిల్ట్ ఏ పిలిగ్రిమ్ ఫెసిలిటీస్ అండ్ ఏ హ్యూజ్ పిలిగ్రిమ్ సెంటర్. పెద్ద హాస్టల్ కూడా కట్టేశారు. ఇది దూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చేస్తారు, వాళ్ళందరికీ వసతులు కూడా కట్టేశారు. The name and fame of the place spread far and wide and lakhs of people started visiting daily. లక్షలాది మంది రోజు వచ్చేస్తూ ఉన్నారు. ఇక తీర్థం కింద అయిపోయింది అదంతా. పార్వతీ వాజ్ హ్యాపీ టు సీ ఆల్ దిస్. పార్వతీ ఇదంతా చూస్తోంది రోజు, ఎంత ఆనందంగా ఉంది, భలే చేసావయ్యా అని భరతను పొగిడింది ఆవిడ. Yet as years went by, she saw that the suffering of mankind was still the same. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ గమనించింది, మళ్ళీ కష్టాలు పడేవాళ్ళు అలాగే పడుతూ ఉన్నారంట మామూలుగా. వీళ్ళు గుడికి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప వాళ్ళ కష్టాలు అలాగే ఉన్నాయి. ఇట్ మేడ్ నో డిఫరెన్స్. ఇదివరకు ఎలా కష్టాలు పడ్డారో ఈ గుడి కట్టి ఇళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి వాళ్ళ కష్టాలు. సో షీ అప్రోచ్డ్ శివ అగైన్. మళ్ళీ భర్త కనిపింది. I told you they don't have conviction, and since you don't believe me, I shall prove it to you. వాళ్ళకి గుడికి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప దృఢ విశ్వాసము లేదు వాళ్ళకి. నేను చెప్పేది అదే, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నేను రుజువు చేస్తాను వాళ్ళకి విశ్వాసం లేదని, అప్పుడన్నా నువ్వు నమ్ముతావు అన్నాడు. Shiva went in the disguise of an old dying man, and he lay down right in the middle of the path where the pilgrims leaving the temple could see him. అంచేత ఒక ముసలాడి కింద మారు వేషం వేసుకున్నాడు శివుడు. ఇక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో చచ్చిపోయేలాగా ఊపిరి ఊడిపోయేలాగా ఉన్నవాడి కింద ఉండి పడుకుని వణుకుతున్నాడు. అలాగా ఈ గుడికి వెళ్ళేటువంటి దారిలో అక్కడ పడుకున్నాడు. As the lakhs of pilgrims were visiting the shrine daily, the path to enter and the path to exit were different. ఆ గుడిలోకి వెళ్ళే దారి వేరేగా ఉంది, వచ్చే దారి వేరేగా ఉంది. 2 దారులు ఉన్నాయన్నమాట. మరి చాలామంది లక్షలాది మంది వచ్చేస్తూ ఉన్నారు కదా, అందుచేత గుడి లోపలికి వెళ్ళడానికి ఒక దారి, గుడి నుంచి బయటికి రావడానికి ఒక దారి, 2 దారులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవరీ పిలిగ్రిమ్ లీవింగ్ ది టెంపుల్ వుడ్ బి ఏబుల్ టు సీ ద డయింగ్ మ్యాన్. ఆ గుడి నుంచి లోపల పూజ ముగించుకొని బయటకు వచ్చేసి చోట్లో పడుకున్నాడు ఈ శివుడు. అందరూ చూస్తున్నారు ఇతన్ని, ఎందుకంటే దారే కదా మరి. ఆ గుడిలోంచి బయటకు వచ్చేవాడల్లా ఇతను చూస్తున్నారు. మెనీ అప్రోచ్డ్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్. అయ్యో ఏదో పాపం కష్టంలో ఉన్నాడు, ఏమైనా సాయం చేద్దామని చాలామంది ఆగి ఇతని దగ్గరికి వచ్చేవారు. ద డయింగ్ మ్యాన్ వుడ్ దెన్ ఎక్స్ప్లెయిన్ దట్ హిస్ లైఫ్ కుడ్ బి సేవ్డ్ ఇఫ్ ఎ పర్సన్ హూ హ్యాడ్ డన్ హిస్ పిలిగ్రిమేజ్ గివ్ హిమ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అప్పుడు ఆ ముసలాడు అడిగేవాడు, ఎవడైతే ఈ తీర్థయాత్ర ముగించుకున్నాడో వాడు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే నేను బతికేస్తానండి, అంతకంటే నాకేమీ అక్కర్లేదు అని చెప్పాడు. హవెవర్ హి యాడెడ్, కానీ ఇలాగన్నాడు మళ్ళీ, ద పర్సన్ మస్ట్ బి ఫ్రీ ఆఫ్ ఆల్ సిన్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ హిమ్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. కానీ ఒక్క పాపం కూడా వాడి దగ్గర ఉండకూడదు, బ్యాలెన్స్. అలాంటి వాడు ఇస్తే నేను బతికేస్తాను, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ బోత్ వుడ్ డై ఫార్ హీ హ్యాడ్ ఎ కర్స్ అని హీ హ్యాడ్. లేదనుకో నాకు శాపం ఉంది, నేను చచ్చిపోతాను, ఇచ్చినోడు చచ్చిపోతాడు. అంటే ఆ గ్లాసు నీళ్ళు ఎవడిస్తాడో వాడి దగ్గర ఒక్క పాపం కూడా మిగిలి ఉండకూడదు. అలా ఇస్తే, లేకపోతే కనుక పొరపాటున వాడి పాపం ఉండి కనుక ఇస్తే ఇతను కూడా చచ్చిపోతారని చెప్పాడు. హీరింగ్ ఇట్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ ఫ్రైటెండ్ అండ్ లీవ్. అమ్మ బాబోయ్ మాకు వద్దురా బాబు అని వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఆ గ్లాసుతో నీళ్ళు ఇవ్వలేదు. దీస్ వెంట్ ఆన్ ఫర్ డేస్. కొన్ని రోజులు ఇలాగే నడిచిపోయింది. రోజు శివుడు రావడం, పడుకోవడం, వీళ్ళందరికీ ఇలా మొరపెట్టుకోవడం, అమ్మో మాకు కుదరదండి అంటే వెళ్ళిపోవడం. వన్ ఫైన్ డే ఏ యంగ్ గర్ల్ వాకింగ్ డౌన్ ద రోడ్
అప్రోచ్డ్ ద డయింగ్ మ్యాన్. ఒక చిన్న పాప ఆ గుళ్ళో వెళ్ళి పూజ చేసుకుని వచ్చేస్తూ చూసింది, ఇతన్ని చూసింది. హూ ఎక్స్ప్లెయిన్ హిజ్ ప్రెడికమెంట్ టు ది గర్ల్. మామూలుగానే అందరికీ చెప్పినట్టు చెప్పాడు. ద గర్ల్ అగ్రీ టు బ్రింగ్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. నేను తెస్తాను, ఏం పర్వాలేదు, గ్లాస్ నీళ్లు అంది ఆ పాప. ద డయింగ్ మ్యాన్ సెడ్, మై చైల్డ్, ఆర్ యు ష్యూర్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ ఆల్ సిన్స్? అన్ని పాపాలు నీకు కడిగి వేయబడ్డాయని విశ్వాసం ఉందా మరి నీకు? జాగ్రత్త సుమ. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? ఏం చేస్తూ ఉంటావు నువ్వు అని అడిగాడు. హూ ఆర్ యూ దట్ యూ కెన్ మేక్ సచ్ ఎ క్లెయిమ్? అంటే ఒక తప్పు ఒక పాపం లేకుండా ఉండేంత గొప్ప జీవితం గడుపుతున్నావా నువ్వు? ఏం చేస్తూ ఉంటావు నువ్వు అని అడిగాడు. ఒక తప్పు చెయ్యని అంత గొప్ప వ్యాపారం, ఆ వ్యాపకం ఏమిటి నువ్వు చేసేది అని అడిగాడు. ద గర్ల్ స్మైల్డ్ ఎట్ ద డయింగ్ మ్యాన్ అండ్ రిప్లైడ్ జెంట్లీ. చాలా నెమ్మదిగా ఇలా చెప్పింది ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలివాడితో. యూ డోంట్ హ్యావ్ టు వరీ సార్, మీరేమీ ఆందోళన చెందవద్దు. జస్ట్ టు పుట్ యువర్ మైండ్ ఎట్ రెస్ట్ ఐ షల్ టెల్ యూ మై స్టోరీ. మీకు నా కథ చెప్పేస్తాను, మీరు ఆందోళనలో ఉన్నారు, మీరు నాకేమన్నా అయిపోద్ది అని నా కథ మీకు చెప్పేస్తాను. ఐ యూజ్ టు బి ఏ ప్రాసిక్యూట్. నేను ఒక వేశ్యను. అండ్ హ్యావ్ కమిటెడ్ మెనీ సిన్స్. నిత్యము పాపాలు చేస్తూ ఉంటాను నేను. బట్ సెవరల్ ఇయర్స్ ఎగో ఐ మెట్ ఎ హోలీ మ్యాన్ హూ టోల్డ్ అస్ అబౌట్ ది శివజీ హ్యావ్ అపియర్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ sinners like us and created this temple, and if you bow down all your sins will be forgiven. చాలా ఏళ్ళు అలా గడిపిన తర్వాత ఒకరోజు ఒక పుణ్యాత్ముడు నాకు కనపడ్డాడు. శివుడు మనలాంటి పాపాత్ముల కోసం ఇరువు ఇక్కడ వెలిచాడు. అక్కడికి వెళ్ళి నీ తలకాయ పెట్టేశావనుకో అన్ని పాపాలు పటాపంచలైపోతాయి అని ఆ పరమ సత్యాన్ని నా చెవిలో పడేశాడు. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై పిలిగ్రిమేజ్. సో ఆ వార్త విని ఇప్పుడే ఆ గుళ్ళో నా పాపాలు అన్నీ వదిలించేసుకుని ఇప్పుడు బయటకు వస్తున్నాను నేను. సో డోంట్ వరీ. అంచేత నాకు ఒక పాపం లేదు, నమ్ము నన్ను. బికాజ్ ఆఫ్ ది లార్డ్స్ అన్కండిషనల్ ఫర్గివ్నెస్ ఆల్ మై సిన్స్ హావ్ బీన్ వాష్డ్ అవే అండ్ ఐఎమ్ ఫ్రీ ఆఫ్ దెమ్. ఒక్కసారి నిండు హృదయంతో ఆయన పాదాల దగ్గర నువ్వు తలకాయ పెడితే ఆయనకేమీ షరతులుండవు. క్రూరుడు కాదు, మహాదయామయుడు. సంపూర్ణంగా నన్ను క్షమించేశాడు, ఇందులో అనుమానమే లేదు. హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ శివాస్ ప్రామిస్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్. ఆయన నమ్ముకో, ఆయన తలుచుకో, ఏమీ అవ్వదు నీకు నాకు కూడా. యూ విల్ గెట్ వెల్. నువ్వు పూర్తిగా బాగుపడిపోతావు నువ్వు. వెన్ అ గర్ల్ ఫినిష్డ్ సేయింగ్ దీస్, ఇలా చెప్పి కథ పూర్తి చేయగానే ద డయింగ్ మ్యాన్ డిసపియర్డ్ అండ్ శివజీ అపియర్డ్ ఇన్ హిజ్ ఒరిజినల్ ఫామ్ గివింగ్ ద గర్ల్ హిజ్ రియల్ దర్శన్. ఆ ముసలాడు మాయమైపోయాడు. నిజమైనటువంటి శివరూపంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆవిడికి తన నిజరూప దర్శనాన్ని ఇచ్చేశాడు. పార్వతి హీ వాజ్ వాచింగ్ ఆల్ దీస్ ఫైనల్లీ అండర్స్టూడ్ వై మ్యాన్ కైండ్ వాజ్ సఫరింగ్. అప్పుడు పార్వతి ఒప్పుకుంది, స్వామి మీదేం తప్పు లేదు, మీరు అన్నీ ఇస్తున్నారు, కానీ వాడికే నమ్మకం లేదు, వాడికి విశ్వాసం లేదు, వాడికి ఇన్ని చేసినా వాడు నమ్మటం లేదు. అందుచేత నీ పాదాల దగ్గర వదిలేసిన పాపాలని మళ్ళీ ఆ నెత్తి మీద వేసుకొని పోతున్నాడు వాడు.